ఏం చేస్తున్నాం మమ్మీ ఈరోజు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తాను. మీరండి గుడ్లు అయితే నేను ఈరోజు సండే కదా చర్చికి వెళ్తా. నేను గుడ్లు ఉడకబెట్టే ఎన్ని వీడియో అయితే పెట్టలేకపోయినా నేను 10 గుడ్లు అయితే తీసి ఉడకబెట్టేసి పొట్టు తీసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేయించుకొని ఇవి కనిపిస్తున్నాయా? మంచిగా కనిపించద్దని పోయి కూర్చున్నావు చూడు. మరి ఉల్లిగడ్డలు అయితే వేయించి పెట్టుకున్నాము. ఈ ఉల్లిగడ్డలు అయితే జ్యోత్స్నానే వేయించి పెట్టింది. సరేనా? వీడియో చూస్తున్న వాళ్ళు బాగా ఏనండి చూడండి. ఎందుకంటే నేను చేసిన పని నువ్వు నా పేరు చెప్పకుండా నువ్వే చెప్పుకుంటున్నావు అని అంటుంది. అయితే ఇది జ్యోత్స్న అయితే వేయించింది. చూడండి ఎట్ట వేయించిందో. ఇది జ్యోత్స్న వేయించింది. ఇప్పుడైతే నేను ఇది వేడిగానే ఉంది, ఇప్పుడే దించినము. దీంట్లోకి పసుపు వేస్తా. కొంచెం పసుపు వేసిన. పసుపు వేసేసి నా స్టైల్లో నేను ఎగ్ రైస్ అయితే ఎలా చేస్తానో ఎగ్ రైస్ చూడండి. ఎగ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ అనుకునే వాళ్ళు అనుకోవద్దు అలా. ఎగ్ బిర్యానీ. ఇప్పుడు వచ్చి గరం మసాలాలు చూపిస్తా చూడండి. కనిపిస్తున్నాయి గరం మసాలాలు? ఎస్. చెప్పు. ఏంటి మమ్మీ అవి వేస్తున్నా? ఇవి వచ్చి లవంగాలండి. ఆ మొగ్గ పేరు అయితే నాకు రాదు. లవంగాలు, ఇలాచి, సాజీరా. ఇది ఒక మొగ్గ, మరాఠీ మొగ్గనో ఏం మొగ్గనో. ఇది వచ్చి పట్ట, జాపత్రి. ఇవైతే మసాలా వేసిన నేను. ఇదంతా సాజీరాలే వేసిన. ఇదంతా కలుపుతా. ఈ వేడి వేడి నూనెలో మసాలా వేసేసిన కదా, ఇది కలిపేసి అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి ఈ 3 వేసేస్తున్నా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుంటా. అంతా ఒకసారి కలుపుకొని మంచిగా కలిసేలాగా కలుపుకున్నాం. వేడిగా ఉంది కదా నూనె, కలుపుకుంటే బాగుంటుంది. వేడి వేడి దాంట్లో ఇప్పుడు వచ్చి టేస్టింగ్ సాల్ట్ అండి. టేస్టింగ్ సాల్ట్ కలిపిన. బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు వేసిన. ఇప్పుడు ఈ గుడ్లు అనేది ఘాట్లు పెట్టుకొని ఇవన్నీ వేసేస్తా. నువ్వు వీడియో తీస్తూనే ఉండగాకు ఎన్ని వేసేదాకా. స్టార్ట్. ఇవ్వండి గుడ్లు అయితే నేను అన్ని ఘాటు పెట్టేసుకున్నా. ఇప్పుడు వచ్చి కారం వేసుకుంటా. కారం వేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో దానికి సరిపడా కారం వేసుకుందాం. కారం వేసిన. ఉప్పు వేస్తా. ఇవన్నీ స్టవ్ మీద పెట్టి కూడా వేసుకోవచ్చండి, కానీ నేను కింద పెట్టుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకున్నాక పెట్టచ్చు స్టవ్ మీద అని చెప్పేసి నేనైతే కింద పెట్టుకున్నా. 1 స్పూన్ వేసిన కదా, 1.5 స్పూను సాల్ట్ వేసిన. ఇప్పుడు టమాటా వేస్తున్నా. టమాటాలు వచ్చి 4 టమాటాలు, 4 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాం మేము. ఇది కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వచ్చి పెరుగండి. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు. ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు ఉంటే మేగడతో సహా వేసేసుకోండి, టేస్టీగా ఉంటుంది. లేదు అంటే మీరు బయట తెచ్చుకోనైనా పర్వాలేదు. పెరుగు అయితే వేసుకుంటున్నా. 3 స్పూన్లు వేసిన కదా, 3 స్పూన్లేనండి. 3 వేసిన. ఇంత కలుపుకొని ఒకసారి చూసుకుందాం. జాగ్రత్తగా గుడ్లు ఇరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి.
మీకు ఇట్లా గంటతో కలుపుకునే కంటే గంట తీసేసి చేయి పెట్టి కలుపుకుంటే చాలా బాగా అన్ని గుడ్లకు పట్టుతుంది, మంచిగా ఉంటుంది. మసాలా అంతా గుడ్డుకు పట్టుద్ది, చాలా బాగుంటుంది. నేనైతే కలిపేస్తా. ఇదిగండి మొత్తం కలిసిపోయింది చూడండి. ఇట్లా మొత్తం కలుపుకొని గుడ్లకు అంతా పట్టింది కదా. ఇప్పుడు మనము ఇదంతా తీసి మంచిగా, నేను గుడ్లకు ఘాట్లు పెట్టినా కనిపిస్తానే మీకు వీడియోలో చూస్తున్న వాళ్ళకి. కొంచెం వేడైందంటే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. ఇదంతా ఇట్లా కలుపుకొని మంచిగా గుడ్లు ఇట్లా మీదకి పెట్టుకొని ఈ టమాటా ఉల్లిగడ్డ అంతా అడుక్కుపోయేలాగా ఇట్లా పెట్టుకొని అయితే నేను ఇదంతా ఉడికిస్తానండి. నా స్టైల్లో నేను ఎగ్ బిర్యానీ అయితే ఎలా చేస్తున్నానో చూడండి. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను ఇదంతా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుంటా. స్టవ్ అయితే ఆన్ చేసినాం ఫ్రెండ్స్, ఉడుకుతున్నాయి, పెట్టినాం. మంట వచ్చి మీడియంలో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవద్దు, హైలో పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మీడియం పెట్టుకోండి. మీడియం పెట్టుకొని ఒకసారి చూడండి ఎలా ఉడుకుతున్నాయో నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగైతే ఉడుకుతుంది. ఎందుకంటే మనం టమాటా పచ్చిదే వేసినాం కదా. టమాటా వచ్చి తర్వాత ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ పచ్చి వేసినాం కదా. ఒక్క ఉల్లిగడ్డ ఒక్కటే ఫస్ట్ వేగింది, అందు గురించి అని ఇలా అయితే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోకుండా హైలో పెట్టుకోకుండా మీడియం పెట్టుకుంటే మంచిగా అయితే ఉడికిద్ది, ఓకేనా? మంచిగా ఉడికియండి. లోపల టమాటా అంతా మగ్గిందో లేదో జాగ్రత్తగా కలుపుకొని చూడండి. చూసి ఇదంతా ఉడికినాక ఆ తర్వాత దీంట్లోకి డైరెక్ట్ గుడ్లు తీసి పక్కకు పెట్టుకొని ఎసురు పోసుకుందాం, సరేనా? నేను చూపిస్తాను, మీరు చూసేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి నేను మూత తీసి అయితే చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఇలాగైతే ఉడికిందండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మెల్లగా మనము కలుపుకుందాం. చూడండి మెల్లగా కలుపుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ గుడ్డు ఉడికింది కదా. ఫస్ట్ ఉడికింది, తర్వాత కూడా ఇప్పుడు ఉప్పు కారం పట్టేదానికైతే ఉడికించిన. ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తానో చూడండి. ఈ గుడ్లన్నీ మెల్లగా మనము బయటికి అయితే తీసేసుకుంటాం. కుట్టి వీడియో దిద్దురా, నేను ఇవి తెస్తా. అందరికి పని ఉంటుంది లేదు, ఎవరు ఖాళీగా లేరు కదా. రారా నువ్వు అతి చేయకుండా గుడ్లన్నీ బయటకు తీసేసుకుంటా. ఇవన్నీ బాగా ఉప్పు కారం అంతా పట్టింది కదండి గుడ్డుకి, చాలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఆరు గుడ్లు, 7, 8, 9, 10, ఓకేనా? గుడ్లన్నీ తీసి బయటికి పెట్టుకున్నా. నేనైతే ఈ జగ్గుతోటి అయితే 2 జగ్గులు అయితే నీళ్ళు అయితే బియ్యం అయితే 2 జగ్గులు బియ్యం తీసుకున్నా. నీళ్ళు అయితే నేను 4 జగ్గులు అయితే నీళ్ళు అయితే వేస్తా చూడండి. ఇదండి ఒకటి, 2, 3, 4 ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనం వేసిన ఉప్పు కారము పెరుగు ఇదంతా ఎసురుంది కదా, అందుకని నేను 4 జగ్గులు అయితే పోసిన. లేదంటే 4.5 పోసుకుంటే మన బియ్యము ఎలాంటి బియ్యం తీసుకుంటామో దానిని బట్టించి మనం అయితే తీసుకోవాలండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దీంట్లో ఒకటి గమనించారా, నేనైతే నిమ్మకాయ పిండల. ఎందుకు పిండలేదంటే నాకు ఆ నిమ్మకాయ లేదు.
తర్వాత వచ్చి నేను 4 టమాటాలు వేసుకున్నా కాబట్టి నిమ్మకాయ అయితే నేను పిండిలో. ఇప్పుడు ఒకసారి ఉప్పు అయితే టేస్ట్ చేసుకుందాం. ఎసురు పోసినప్పుడు ఉప్పు టేస్ట్ చేసుకొని మంట ఎక్కువ పెట్టుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు చాలేదండి. దోశ నా బియ్యంలో నీళ్ళు పోయి నానతాయి. నీళ్ళు పట్టు పెడితే నానతాయి. ఉప్పు అయితే సరిపోలేదండి. ఇప్పుడు ఉప్పు వేస్తాను నేను. అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే, తర్వాత వేసుకుంటే కలవదు. ఇప్పుడే వేసుకొని 1-2 సార్లు టేస్ట్ చేసైనా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు కొంచెం స్పైసీ కావాలంటే స్పైసీ చేసుకోండి, లేదు అని అంటే స్పైసీ అవసరం లేదంటే మీడియం చేసుకోండి. ఓకేనా? ఉప్పు సరిపోయిందండి. దీంట్లోకి నేను కొంచెం గరం మసాలా వేస్తాను, పౌడరు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే గరం మసాలా వేస్తున్నా. ఇది నేను పట్టి పెట్టుకుందండి, డబ్బా ఖాళీ లేదని ఈ ప్యాకేజ్లో అయితే పోసి పెట్టుకున్నా. ఇగో 1/2 స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నా. ఇదంతా మొత్తము రైస్ పట్టిద్ది మంచిగా మరిగి. ఓకేనా? ఇప్పుడు మనము మూత వేసి పెట్టుకుందాం. ఎసురు బాగా మరగాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే నేను మూత తెచ్చి చూస్తా. వావ్, తెరులుతుంది. ఎసురు అయితే బాగా మరిగిందండి. ఇప్పుడు నేను వచ్చి బియ్యం వేసుకుంటా. చూస్తున్నా, అయిపోయిందా? ఇదిగోండి బియ్యం అయితే నీళ్ళన్నీ తీసేసిన, ఎసరంతా తీసేసి ఇగో బియ్యం తీసి ఎసట్లో వేసుకుంటున్నా. సిమ్లో పెట్టిన, ఇప్పుడు సిమ్లో పెట్టినంతా బియ్యం తీసి ఎసట్లో వేసుకొని మంచిగా కలుపుకున్నాం. మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలంటే బాస్మతితో చేసుకోండి. నేనైతే సోనా మసూర్ అండి నాది. నేనైతే ఎప్పుడు చేసినా ఇదే ఈ రైస్తోనే చేస్తాను. ఎందుకంటే బాస్మతి ఒక్కొక్కసారి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అదే దమ్ముకి వేయాలి, ఇట్లా ఎసట్లో వేయద్దు. దమ్ముకి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా ఎసట్లో వేసినామంటే మెత్తగా అవుతుంది, లేదంటే అంత మంచిగా పర్ఫెక్ట్గా అయితే రాదు. దమ్ముకి వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. బియ్యం వేసేసిన. ఇప్పుడు అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది ఇంకా కొంచెం ఉడకాలండి. ఇంకా కొంచెం ఉడికినాక, సగం ఉడికినాక అప్పుడైతే నేను ఎగ్స్ పైన పెడతా. సరేనా? మంట హైలో పెట్టుకొని. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే పెరుగు చట్నీ చేద్దామని చెప్పి ఎగ్ బిర్యానీలోకి నేను ఇవైతే తీసుకున్నా. ఆల్రెడీ నేను పెరుగు, ఉప్పు, ఇంకా కొత్తిమీర అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నా. ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి ఒక గిన్నెలోకి తీసుకున్నా. అవన్నీ కట్ చేసి పెరుగులోకి వేసుకొని పెరుగు చట్నీ చేస్తాను నేను. ఈలోపు ఒకసారి రైస్ ఎలా ఉందో చూసేద్దాం. రైస్ ఎలా ఉందో చూద్దాం. ఉడికేసింది చూడండి, ఉడుకుతుంది. చూడండి ఎలా ఉడుకుతుంది. ఇప్పుడు నేను మెల్లగా కలబెడతా. ఇప్పుడు ఈ మూమెంట్లో మొత్తం ఒకసారి కలిపేస్తాం. సౌండ్ తీసే కింద పడింది మూత. వేరే ప్లేట్ అండి, కింద పడిపోయి సౌండ్ పట్టుమనింది. దాంతో ఒకసారి కలిపేసుకుందాము. ఎందుకంటే ఇది మొత్తం కలుపుకోవాలి, ఒకే సైడ్ ఉండిపోకుండా. ఈ మసాలాలు ఇవన్నీ ఒక దగ్గర ఉంటే ఒకరికే వచ్చేస్తాయి అన్నం వేసినప్పుడు. అలాగా కాకుండా మొత్తం కలుపుకుందాము. కలుపుకొని మనకైతే రైస్ ఉడకటం దగ్గర పడుతుంది కదా, ఈ మూమెంట్లో అక్కడొకటి మనము గుడ్డు అయితే పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం అయినాకనే పెడతా, ఇప్పుడే పెట్టను. ఎందుకంటే ఈ గుడ్డు బరువుకి లోపలికి వెళ్ళిపోతాయి కదా. ఇంకా కొంచెం ఉడికినాక పెడతా, ఒక 2 నిమిషాలు. ఓకేనా? మూత పెడతాను. చూడండి. ఉల్లిగడ్డ, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసిన, పెరుగులు వేసేసిన. పెరుగంతా బాగా కలిపిన. ఇప్పుడు మనకు సరిపడా నీళ్ళు వేసుకుంటామంటే, పలసగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుందాం, పలసగా అయింది. లేదు కొంచెం తిక్కుగా కావాలి, అంత పలసగా అవసరం లేదు అనుకుంటే కొంచెం చాయ్ గ్లాస్తో కొంచెం వేసుకోండి, తిక్కుగా అయింది. అలాగనే తినేయచ్చు. ఓకేనా?
ఎందుకంటే రైస్ అయితే దగ్గర పడిపోయింది చూడండి. వావ్, అన్నం రెడీ అయిపోయింది. సూపర్ కదా, సూపర్. తింటే కానీ ఇది చెప్పలేదు. అంత మంచిగా ఈ నెమ్మంతా పోయేటప్పుడు కల్లా మనము ఈలోపు ఎగ్స్ వేసుకుందాం. ఎక్కడెక్కడ వేస్తానంటే నేను అక్కడక్కడ మూలల్లో కొన్ని స్పెషల్ అన్నంలోకి పాట్స్ వేయాలి. స్పాట్స్ ఇలా పెట్టేస్తా, అలా పెట్టేస్తా. అన్నం వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. లేదనంటే మళ్ళీ నా గుడ్డు నువ్వు వేసుకున్నావు, నాకు సమయం వచ్చింది, నీకు ఫుల్ వచ్చింది అని కొట్లాడదురండి. మా ఇంట్లో గుడ్లకైతే పిచ్చోళ్ళు ఇల్లు. గుడ్లు అంటే అంత పిచ్చి. అన్న నీకెన్ని వచ్చినాయి, పాప నీకెన్ని వచ్చినాయి, నువ్వెన్ని వేసుకున్నావు, నువ్వెన్ని తిన్నావు కదా, నాకు కూడా ఇన్ని కావాలి. అట్లా కొట్లాడతారండి మా పిల్లలు అయితే. మమ్మీ స్టైల్ ఎగ్ బిర్యానీ దిస్ ఇస్ కాల్డ్. ఎగ్ అంటే పిచ్చోడు మా అఖిలే. వచ్చేదిలే జరుగు, నువ్వు నా చేతి కాడ అడ్డం ఉండగాకు. సరే ఇచ్చాడంట. ఇలాగైతే అన్నీ ఏమంటారు ఇది, అన్ని గుంతలో పూడుచుకున్నాను. చూడండి, ఈ రైస్ అయింది కదా, ఇప్పుడు అంతా ఇట్లా అనుకొని గ్యాప్లు ఇచ్చుకుంటా. ఈ గ్యాప్లలో అయితే ఎగ్స్ పెట్టుకుందాం. సారీ అండి, ఏమనుకోవద్దు నేను అలా అన్నానని, జస్ట్ ఫర్ ఫన్. అంతే ఫన్నీగా. సైలెంట్గా వీడియోస్ చేయొద్దండి, బాగుండదు. అది ఎట్లనో ఉంటుంది మూగు సైకిల్తో చేసినట్టుగా. అలాగా కాకుండా కొంచెం ఇలా ఉంటే వెరైటీగా ఉంటుందని చిన్న జోక్ వేసిన, ఏమనుకోవద్దు, ఓకేనా. ఇప్పుడు ఒకటి మిగిలిపోయింది, ఏం చేద్దాం? తిందాం. నాకు తెలుసు ఎప్పుడెప్పుడా అని ఉంటారు, అందుకే నేను అన్నా. అంటే పిచ్చి పనులు అయితే చేయకూడదు, ఎందుకంటే బిర్యానీకి అందించినాం, బిర్యానీయే చేయాలి. అంతే. రూల్ ఇస్ అనే రూల్. రూల్ని ఫాలో అవ్వండి. అంతా కంటిన్యూ అయిపోయినాకనే టేస్ట్ అయితే మనం చేస్తాం. ఇప్పుడు అయిపోయింది కదా, అంతా ఈ ఆయిల్ కర్రీ మొత్తము చేసుకొని మసాలా మసాలా గ్రేవీ మొత్తం లోపలికి వేసేసి అయితే నేను మూత పెట్టేస్తా. ఓకే, 5-10 మినిట్స్ చాలు కదా మమ్మీ. డన్. ఒక 10 నిమిషాలు అయితే మనము మంచిగా మూత పెట్టేసుకొని, చిన్న వెయిట్, నా చిన్న రోల్ అండి, ముద్దుగా ఉంటుంది, బుజ్జి రోలు, వెయిట్ కాలు మీద పడితే కాలు చితికిపోతాయి. అంతే మరి. బిర్యానీ టేస్ట్ చూసిన సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎగ్ అది ఎగ్ చూపిరా, దాచుకున్నారు ఇద్దరు. కాలుతుంది కదా, కాలుతుంది. పెరిగేయలేదు మీకు అంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, పెరుగు ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి, తినేస్తాను. టేస్ట్ చేసిండ్రు, బాగుందంట. నేను కూడా టేస్ట్ చేసిన, చాలా చాలా బాగుందండి. మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. లైక్ ని గట్టిగా గుద్దండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.